Hi, this is Rajesh Sharma. Today I am making this video with an analysis. లేటెస్ట్ అప్డేట్ కాకపోతే ఈ గత వారం 10 రోజులు ఇంకా చెప్పాలంటే ఒక 20 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు వాటిని బేస్ చేసుకొని నేను చేస్తున్న వీడియోలు మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఎంక్వైరీలు చేస్తున్నారు, చాలామంది అడ్వైజెస్ అడుగుతున్నారు, సో ఫ్రీ అడ్వైజెస్ అడుగుతున్నారు. అయితే గమ్మత్ ఏంటంటే చాలామందిలో కామన్గా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అదేంటి అంటే మహేశ్వరం గురించే ఎక్కువ చెప్తున్నారు. మహేశ్వరం ఏరియాకి సంబంధించి వాటికి సంబంధించి చాలా చూస్తున్నాము. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మహేశ్వరం తప్ప వేరే ప్లేస్ లేదా కొనడానికి, ఇట్లాంటి డౌట్స్ అడుగుతున్నారు. హైదరాబాద్ సరౌండింగ్లో ప్లేస్ లేదు అని చెప్పడానికి లేనే లేదు. హైదరాబాద్ మార్కెట్ను డామినేట్ చేసే మార్కెట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే సౌత్ ఇండియాలో లేదని చెప్పాలి. ద బెస్ట్ ప్లేస్. కాకపోతే మహేశ్వరం వైపు ఇప్పుడు డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను స్పెసిఫిక్గా మహేశ్వరం సెంట్రిక్గా వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీడే ఒక అప్డేట్ వస్తుంది కాబట్టి వీ కాంట్ ఇగ్నోర్ అప్డేట్స్ కదా. సో ఆ యాంగిల్లో నేను మహేశ్వరం మీద చెప్తున్నా. దాని అర్థం మహేశ్వరం తప్ప మిగతా రూట్లలో రియల్ ఎస్టేట్ ఉండదా అన్న అనుమానాలు అస్సలు వద్దు. కాకపోతే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ రెండు రూట్లు మాత్రం నేను అవాయిడ్ చేయమని చెప్తాను. ఒకటి కరీంనగర్ రూటు, రాజీవ్ రహదారి, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వైపు ఉండేది, తిరుమలగిరి అల్వాల్ మీదుగా వెళ్ళేది. తర్వాత నాగార్జున సాగర్ రూట్. ఈ రెండు కొద్దిగా అంటే నాకేమీ వ్యతిరేకత లేదు. అఫ్కోర్స్ నేను బాగా తిరిగే రూట్ అది, షామీర్పేట కరీంనగర్ రూటు, ఇంట్రెస్టింగ్ రూట్. కాకపోతే సమస్య ఏంటంటే ఆ రూట్లో గవర్నమెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేవు. పెద్దగా ఇన్స్టిట్యూషన్స్ పాతవి, నల్సార్, ఐఐపిఎం, తర్వాత బిట్స్ పిలాని, హైదరాబాద్ క్యాంపస్ ఇవి ఉన్నాయి. కానీ ఇవి పాతవే, కొత్తగా వచ్చిన అవేం లేవు. అలాంటప్పుడు అటువైపు అంత ఊపు ఉండదేమో అని నా అభిప్రాయం. ఎందుకో కేసీఆర్ సొంత రూట్ అయినప్పటికీ కూడా, కేసీఆర్ హరీష్ రావు సొంత రూట్ అయినప్పటికీ, ఈవెన్ కేటీఆర్ కూడా సిరిసిల్ల కూడా అదే రూట్ వెళ్దాం కాబట్టి, అయినప్పటికీ ఆ రూట్లో మరి ఎందుకు పెద్దగా చేయలేదంటే వాళ్ళు చెప్పుకునే కారణం ఆ రూట్లో డిఫెన్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల, హకీంపేట్ ఎయిర్ స్టేషన్ అవన్నీ ఉండడం వల్ల చేయలేదు అన్నట్టుగా చెప్తుంటారు. సో బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ కరీంనగర్ హైవే వైపు పెద్దగా ప్రాజెక్టులు లేవు కాబట్టి అటువైపు రియల్ ఎస్టేట్ అంతా ఊపు ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. తర్వాత నాగార్జున సాగర్ రూట్ ఎందుకంటే బిగినింగ్లో బాగా వచ్చింది, ఇబ్రాహీంపట్నం ఆ రూట్ రియల్ ఎస్టేట్ బాగానే వచ్చింది. కానీ అటువైపు రియల్ ఎస్టేట్లో అక్రమాలు కూడా బాగా జరిగాయి. కొన్ని వెంచర్లలో అయితే ఒకే ప్లాట్ను 4-5 పేర్ల రిజిస్టర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కొంతమంది లీగల్గా ఫైట్ చేసి మళ్ళీ ప్లాట్లను ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎవరికైందో వాళ్లకు దక్కేటట్టుగా చేసుకున్నారు. కోహెడా ఏరియాలో అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా కనపడుతుంటాయి మనకు. సో అట్లా ఆ రెండు రూట్లు మాత్రం నేను అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఈ కొంగరకలాన్ నుంచి ముచ్చర్లను కలిపే ఒక 150 feet రోడ్ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి నాగార్జున సాగర్ రోడ్లో కూడా పర్టికులర్గా రైట్ సైడ్, అంటే మనం ఇఫ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ టు నాగార్జున సాగర్ రైట్ సైడ్ ఏరియా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఏరియాలో కొనవచ్చు. నాగార్జున సాగర్కు లెఫ్ట్ సైడ్ అండ్ అప్ టు చౌటుప్పల్ అట్లా ఆ రూట్లో, అంటే పర్టికులర్గా రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ వచ్చే ఏరియా మాత్రం అంత ఉండదు. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే రాచకొండ గుట్టల్లో ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తున్నారు. బహుశా అది ఆ రియల్ ఎస్టేట్ అటువైపు అది ఒకవేళ కార్యరూపం దాలిస్తే కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు. సో అది ఈ రెండు రూట్లు తప్ప మిగతా హైదరాబాద్ అంతా ఖచ్చితంగా ఎక్కడ పెట్టినా బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా కాబట్టి మహేశ్వరం ఎవ్రీడే ఒక డెవలప్మెంట్ వస్తుంది. ఒకరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటున్నారు, ఒకరోజు ఫ్యాబ్ సిటీ ఏరియాలో ఒక జీరో సెట్ కాలుష్య రహితమైన ఒక సిటీ అని చెప్పి అంటున్నారు సిటీ. తర్వాత అదే ఏరియాలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. ఇవన్నీ కారణాలు. దాంతోపాటు ఆల్రెడీ ఉన్న ఈ కందుకూరు దగ్గర ఒక పవర్ గ్రిడ్ దేశంలోనే ఒక బిగ్గెస్ట్ పవర్ గ్రిడ్గా చెప్పొచ్చు. 765/400 kV కెపాసిటీతో పవర్ గ్రిడ్ కడుతున్నారు. ఆ తర్వాత ఇంకొద్దిగా ముందుకు వస్తే రావిర్యాల దగ్గర ఫ్యాక్స్కాన్ కావచ్చు, ఆదిపట్ల ఏరియా కావచ్చు, తర్వాత తుక్కుగూడ, కందుకూరు, మహేశ్వరం ఈ ఏరియాలో చాలా ఉన్నాయి. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది కాబట్టి మనకు అటువైపు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాము. బట్
మిగతా ఏరియాస్ సూపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ రూట్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయినాయి. అందువల్ల మళ్ళీ అటువైపు కనిపిస్తుంది. ఒకప్పుడు 20-30 ఏళ్ల కింద ఉన్న వాళ్ళు కూడా మాకు రేట్ రాలేదని ఫీల్ అవుతారు విజయవాడ వైపు. కానీ ఇప్పుడు చౌటుప్పల్ దగ్గర హెచ్ఎండిఏ వెంచర్స్ వాటికి మంచి ఊపు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏ రూట్లో లేని చీప్ రేట్లలో మనకు హెచ్ఎండిఏ ప్లాట్లు దొరుకుతున్నాయి చౌటుప్పల్ దగ్గర. సో ఇట్లాంటివి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఇటు నాగ్పూర్ హైవే చాలా గోల్డ్. ఇంకా చెప్పాలంటే మేడ్చల్ దాటి అటువైపు సిటీ ఎక్స్పాండ్ అయ్యింది. అయితే ఒక డ్రాబ్యాక్ ఏముండిందంటే మనకు బోయినపల్లి నుంచి కూడా కాదు, ఇంకా ప్యారడైజ్ నుంచి బోయినపల్లి ఆ తర్వాత సుచిత్ర దాటాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది. బట్ ఇప్పుడు ఏమైంది, ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు 5.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేస్తున్నారు. సో 5 నిమిషాల్లో మనం ప్యారడైజ్ నుంచి బోయినపల్లి దాటేయచ్చు. ఆ తర్వాత బోయినపల్లి దాటగానే డైరీ ఫామ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. అది సుచిత్ర సర్కిల్ దాటి పేట్ బషీరాబాద్ దగ్గర ల్యాండ్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్ ఫాస్ట్గా రూట్లో వెళ్ళిపోవడానికి. అది దాటిన తర్వాత ఇంకొంత ముందుకు వెళితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొద్దిగా ముందుకు వెళ్తే కొంపల్లి సర్కిల్ని అవాయిడ్ చేయడానికి, అంటే ఇటు దూలపల్లి వెళ్ళే రోడ్డు ప్లస్ అటు కొంపల్లి నుంచి బొల్లారం వెళ్ళే రోడ్డు, ఈ 2 సర్కిల్స్ని అవాయిడ్ చేయడానికి ఇంకొక ఫ్లైఓవర్ కడుతున్నారు. డైరెక్ట్ ఎక్కడ ల్యాండ్ అవుతాం మనం, ఆల్మోస్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. కొంపల్లి దాటిన తర్వాత రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి ఫాస్ట్గా. ఆ తర్వాత రోడ్డు 8 లేన్స్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ కాళ్ళకల్ దాకా మనం వితిన్ 30 minutes ఫ్రమ్ ప్యారడైజ్ నుంచి కాళ్ళకల్ దాకా ఫాస్ట్గా వెళ్ళిపోయేటట్టుంది. బట్ ఆ ఏరియాలో బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. మనకు హెచ్ఎండిఏ వెంచర్లు తూప్రాన్ దాకా ఉన్నాయి. ఆ రూట్లో మనోహర్వాద్ దగ్గర ఉన్నాయి మంచి వెంచర్లు. ఆ తర్వాత తూప్రాన్కు బైపాస్ పైన ఉన్నాయి, తూప్రాన్కి యువతలు ఉన్నాయి, మంచి ప్లేస్ ఉంది. తర్వాత యాదగిరిగుట్ట వైపు కూడా ఇప్పుడు మళ్ళీ ఉప్పల్ ఫ్లైఓవర్కి సంబంధించిన కార్యాచరణ మళ్ళీ మొదలైంది కాబట్టి యాదగిరిగుట్ట రూట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ యాదగిరిగుట్ట ఏంటంటే వైటీడీఏ ఏరియా కావచ్చు, కొద్దిగా దాటగానే డిటీసీపీ ఏరియా కావచ్చు, వంగపల్లి అది దాటిన తర్వాత బ్రహ్మాండంగా మనకు 10-11 వేలలోనే చదరపు గజం దొరుకుతుంది. అంటే ఒక 20 లక్షలు చేతిలో పెట్టుకొని ఒక 5-6 సంవత్సరాలు వెయిట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వచ్చే స్కోప్ ఉంటుంది. ఇక సౌత్ బెంగళూరు హైవే నందిగామ వరకు మనకు, కొత్తూరు దాటిన తర్వాత నందిగామ వరకు మనకు హెచ్ఎండిఏ వెంచర్లు ఉంటాయి. ఆ తర్వాత బాలనగర్ కావచ్చు, కొందూరు కావచ్చు, షాద్ నగర్ సరౌండింగ్ ఏరియా కావచ్చు, డిటీసీపీ వెంచర్లు బోలెడన్ ఉన్నాయి. బాలనగర్ దాకా ఆల్మోస్ట్ బిట్వీన్ షాద్ నగర్ టు బాలనగర్ RRR వెళ్తుంది కాబట్టి బాలనగర్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే జడ్చర్ల దగ్గర గ్రీన్ సిటీ ఉంది. అమర్ రాజా బ్యాటరీస్ అయితే దాదాపు 20-25 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందో అమర్ రాజా బ్యాటరీస్. ఇప్పుడు భవిష్యత్ అంతా లిథియం బ్యాటరీస్ అంటే ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్. సో వాటి ప్రొడక్షన్ కోసం చాలా పెద్ద ఫ్యాక్టరీ అక్కడ సెజ్లో ఏర్పాటు చేశారు. దాని ఎదురుగానే గ్రీన్ ఫీల్డ్, దాంట్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్లా హైదరాబాద్కు సరౌండింగ్లో మల్టిపుల్ ఏరియాస్. శంకర్పల్లి రూట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే శంకర్పల్లి ఆల్రెడీ హై రైజ్లో ఉంది. ఇప్పుడు శంకర్పల్లి టౌన్లో మనకు ప్లాట్ కావాలంటేనే 50,000-60,000 చెప్తున్న పరిస్థితి. కాకపోతే అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ మనకు డిటీసీపీ వెంచర్లు ఉంటాయి. ఇటువైపు నుంచి కంది ఐఐటి నుంచి నవాబ్పేట మీదుగా వికారాబాద్ కలిపే ఒక రోడ్డు, అది 150 feet రోడ్ అది. సో రోడ్ కనెక్టివిటీ ఉన్నది చూసుకోవాలి తప్ప ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ మహేశ్వరం కాబట్టి అక్కడే కొనాలని ఏం కాదు. మహేశ్వరం హ్యాపెనింగ్ వచ్చే 5 ఏళ్ళు ఖచ్చితంగా అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. ముచ్చర్ల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు హెచ్ఎండిఏలు అయితే 16 వేల నుంచి 25-26 వేల వరకు ఉన్నాయి. డిటీసీపీ అయితే మనకు 8 వేల నుంచి స్టార్ట్ అయ్యి 14-10 వేల దాకా ఉన్నాయి. అమన్గాల్ దాకా వెంచర్స్ ఉన్నాయి. కాకపోతే అదే రూట్ పెట్టాలా అంటే మాత్రం నేను మొత్తం మీద రోడ్ కనెక్టివిటీ చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. 100 feet రోడ్ ఉంటే కళ్ళు మూసుకొని కొనడం. 150 feet రోడ్ కొనలేము, ఎందుకంటే అది మిడిల్ క్లాస్కు దాటిపోయిన రేంజ్ అది. సో ఆ ఏరియాలో కొనడం అనేది కొంత అప్పర్ మిడిల్ క్లాస్ కూడా సాధ్యం కాదు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం 1-2 కోట్లు ఉన్నాయి, ఓకే, దే కెన్ లుక్ ఆఫ్టర్ 150 feet రోడ్స్. బట్ నెక్స్ట్ రేంజ్ చూసుకోవాలంటే మాత్రం ఫస్ట్ ప్రియారిటీ 100 feet రోడ్ చూడండి, సెకండ్ ప్రియారిటీ 60 feet రోడ్ చూడండి, థర్డ్ ప్రియారిటీ 40 feet రోడ్ చూడండి. ఇక అంతకంటే చిన్న రోడ్లు ఉంటే మాత్రం పెట్టొచ్చు, కానీ లాంగ్ టర్మ్ 5, 6, 7, 8 సంవత్సరాలు చూడాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పిన ఈ 40 feet కానీ 60 feet కానీ 100 feet కానీ రోడ్డు ఉందనుకోండి, మీకు 3 నుంచి 6 సంవత్సరాల మధ్య మంచి డబుల్ వాల్యూ వచ్చే స్కోప్ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే రోడ్ కనెక్టివిటీ ఉంటే ఖచ్చితంగా జనావాసాలు పెరుగుతాయి, ఆ తర్వాత ఫ్యాక్టరీలు లాంటివి వస్తుంటాయి, లేకపోతే ఇంకేదన్నా కంపెనీలు వస్తుంటాయి. సో అల్టిమేట్గా కొంత ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో రోడ్ ప్రియారిటీ చేయాలి. కానీ ఇవాళ మోస్ట్ హ్యాపెనింగ్ కాబట్టి
మహేశ్వరమే చూడాలా అని అనుకుంటే మాత్రం నేను వద్దనే చెప్తాను. ఉన్నాయి మహేశ్వరం దగ్గర కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, పెరిగే స్కోప్ ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే 5 ఏళ్ళ టార్గెట్ అదే రూట్ కాబట్టి ఈ 5 ఏళ్ళు అటువైపు ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో సందేహమే లేదు. కానీ ఎవరి కనెక్టివిటీ వాళ్ళు చూసుకోవాలి. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇందాక నాకు మంచిర్యాల నుంచి ఒకరు ఫోన్ చేశారు, ఇక్కడ అమన్గల్ ఏరియాలో మాకు కావాలి, మా బడ్జెట్ ఇది అని చెప్పి. నేను అన్నాను, మీరున్నది మంచిర్యాల నుంచి మీరు అమన్గల్ వెళ్ళాలంటే హైదరాబాద్ లాంటి సిటీ మొత్తం దాటిపోవాలి. ఒకవేళ మీరు రేపు పొద్దున అవ్వబోతున్న రీజనల్ రింగ్ రోడ్డును ఎంచుకున్నా కూడా ఎక్కడో ప్రజ్ఞాపూర్ దగ్గర టర్న్ తీసుకొని మొత్తం రీజనల్ రింగ్ రోడ్ అంతా తిరుగుతూ అమన్గల్ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మన ముక్కుని ఇలా చూపించుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే మరి మీ కనెక్టివిటీ రూట్ చూసుకోవచ్చు కదా. మీరు అటు నుంచి వస్తున్నప్పుడు నాగ్పూర్ హైవే చూడండి, నాగ్పూర్ హైవే బాగాలేదు. మీరు ప్రజ్ఞాపూర్ దగ్గర టర్న్ తీసుకుంటే భువనగిరి వైపు ఈజీగా వెళ్తారు. భువనగిరి అంటే పక్కన యాదగిరిగుట్ట ఏరియాలో చాలా వెంచర్లు ఉన్నాయి, అవి చూడండి అని చెప్పి సలహా ఇచ్చాను. మన అడ్వైజే, అల్టిమేట్గా డిసిజన్ తీసుకోవాల్సింది వాళ్ళు. సో తర్వాత నేను చెప్పేది ఏంటంటే, మనం ఉంటున్న ఏరియా నుంచి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లాట్ కొంటాం, కనీసం సంవత్సరంలో 1-2 సార్లు అన్నా చూసుకోవాలి కదా. అది చూసుకోలేరు చాలామంది. నేను 3 ఏళ్ల కింద అనుకుంటా యాదగిరిగుట్ట దగ్గర భువనగిరి దగ్గర ఒక హెచ్ఎండిఏ ప్లాట్లో ఒక సేల్ చేశాం. ఇప్పటివరకు ఆయన మార్చ్ 2022లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పటివరకు ఒకసారి కూడా చూడలేదంట. సో సరే, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది కాబట్టి కంపెనీ మెయింటెనెన్స్ ఉండొచ్చు. రేపు పొద్దున కంపెనీ మెయింటెనెన్స్ అయిపోతే, కంపెనీలు కూడా ఎలా ఉంటాయంటే సేల్ అయ్యే వరకు 80% సేల్ అయ్యే వరకు ఆ వెంచర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి. 80% సేల్ అయిందంటే మెల్లిగా వాళ్ళ ఫోకస్ తగ్గుతుంది. ఆ తర్వాత మన ప్లాట్లో ముళ్ళు పొదలు తయారవుతాయి. ఎవరైనా పక్క ప్లాట్ వాడు కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాడు 2 ఫీట్ లోపల జరిగినా మనకు తెలియదు. ఆ తర్వాత మనం డిస్ప్యూట్ చేసి కూడా ఉపయోగం లేదు, గొడవలు తప్ప ఉపయోగం లేదు, కోర్టు చుట్టూ తిరగడం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి ప్లాట్ మెయింటెనెన్స్కు కూడా మనం ఇంట్రెస్ట్ చూపించాలి. కొనడమే కాదు, దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు 20-25 లక్షలు పెట్టి కొన్నవాళ్ళు ఆ తర్వాత ఒక ₹1,00,000 పెట్టి మెయింటెనెన్స్ తీసుకోలేరా? మేము వీఆర్ ఆఫరింగ్ మంచి అది అధిరన్ గ్రూప్ అని, నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. వీఆర్ సర్వింగ్ అనమాట. ఎవరైనా ఓపెన్ ప్లాట్లు ఎక్కడైనా దూరంగా తీసుకుంటే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల వరకు తీసుకుంటే వాళ్ళకి మేము ప్రహారీ గోడ కట్టించి ఒక గేట్ పెట్టించి దానికి సంబంధించి ఎవ్రీ 6 months ఒకసారి క్లీన్ చేసి వాటికి మెయింటెనెన్స్, సరౌండింగ్లో డెవలప్మెంట్, మార్కెట్ వాల్యూస్ ఎట్లా పెరుగుతున్నాయి, ఎలా ఉంది మార్కెట్ వాల్యూ, ఈ మొత్తం సమగ్రమైన రిపోర్ట్తో మేము అందిస్తున్నాం. ఇది చాలామంది అబ్రాడ్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదు హైదరాబాద్లో ఉండి రెగ్యులర్గా వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాడికి సౌకర్యం చాలా ఉంటుంది. అంటే అంత పెద్ద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకో 1.5 lakh పెట్టుకుంటే దాని చుట్టూ ప్రహారీ కూడా కట్టించి రెగ్యులర్ మెయింటెనెన్స్, 6 నెలలకు ఒకసారి దానికి సంబంధించిన వీడియో, ఆ ఏరియాలో కొత్తగా వస్తున్న డెవలప్మెంట్స్, ఆ డెవలప్మెంట్స్ కారణంగా మార్కెట్ రేట్ ఎట్లా పెరుగుతుంది, ఫ్లక్చుయేషన్స్, ఇవన్నింటితో కలిపి ఒక రిపోర్ట్ ఇస్తాం మేము. వీఆర్ ఆఫరింగ్ దట్ సర్వీస్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ రెగ్యులర్గా ఎవ్రీ 4 months ఒకసారి వాడికి క్లీనింగ్, వీడియోస్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ అవి చేస్తుంటాం. 2 ప్యాకేజీలు, ఒకటి వాల్ కన్స్ట్రక్ట్ చేయడం, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆ తర్వాత మిగతా రెగ్యులర్గా మెయింటెనెన్స్ అవి కూడా మేము చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ అదర్వైజ్ ఇప్పుడు హ్యాపెనింగ్ కాబట్టి మనం ఇప్పుడు చూసుకుంటామని అంటే మాత్రం అది కరెక్ట్ కాదనే ఉద్దేశం. సో సిటీ అష్టదిక్కుల చూస్తుంటే ఒక 2 దిక్కులు తప్ప మిగతా 6 దిక్కులు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సంగారెడ్డి విషయంలో మాత్రం ఇంకొక అడిషనల్ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే సంగారెడ్డి రూట్లో పెరి అర్బన్ ఏరియా ఉంటుంది. దాంట్లో మనం కనుక ప్లాట్ తీసుకుంటే వీ కాంట్ కన్స్ట్రక్ట్ ఎంటైర్ ల్యాండ్. ఇఫ్ యూ బై 200 square yards తీసుకుంటే దాంట్లో 50 feet మాత్రమే కట్టుకునే కొన్ని ఏరియాలు ఉంటాయి. అది క్రాస్ చెక్ చేసుకోవాలి. అది చెప్పరు జనరల్గా, అది క్రాస్ చెక్ చేసుకోవాలి. సంగారెడ్డి రూట్ మాత్రం ఇది మాత్రం కాషన్ తీసుకోవాలి. సో ఓవరాల్గా ఇది హైదరాబాద్ నలుమూలల ఎక్స్పాన్షన్ ఉంటుంది. నలుమూలల మంచి రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెమ్మదిగా వెళ్తుందా, ఫాస్ట్గా వెళ్తుందా, ఇది ఒక్కడే తేడా తప్ప ల్యాండ్ విషయంలో నష్టపోయే అవకాశమే లేదు. కాబట్టి రోడ్ కనెక్టివిటీ ఉన్నది చూసుకొని ఇన్వెస్ట్ చేయండి, మంచి లాభాలు పొందండి. That is what I want to tell you in this video. If you like my analysis, kindly like my video and share this among your WhatsApp circles. Encourage me like this. So thank you so much.